ఎలక్షన్ ద్వారా ప్రెసిడెన్షియల్ పార్లమెంట్ స్థాపించి హిందుత్వ రాష్ట్రం మనుధర్మం ప్రకటించే కుట్రలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్య కల్చరల్ డిఎన్ఏ కలిగిన బీసీలు, మహిళలు కలిసికట్టుగా ఉండి ఆర్యుడి సంపద అధికారం స్వాధీనం చేసుకొని ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రభుత్వాలను నడుపుకుంటే ఆర్యుడు నామరూపం లేకుండా అంతరించిపోతాడు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అది అంటే బాగా మంచిగా ఉంది కదా వీడియో ఎడిటింగ్ అదంతా. సో ఆలోచించండి, అంటే మనకి ఎట్లా ఒక సిస్టమేటిక్ ఎట్లా చేస్తుంది. 2014లో వచ్చినప్పుడు ఎన్ని లెక్కలే కాంగ్రెస్ మీద స్కామ్లని బురద చల్లుతూ, దాంతోపాటు ఎన్ని ఏది డాలరు ఏమంటారు, అది రూపాయికి అది 40 రూపాయలు అయితే దాన్ని, లేకపోతే 60 రూపాయలు అయితే దాన్ని 40 అనుకుంటా అప్పుడు. ఓకే, సో దాన్ని ఒక దేశం యొక్క ప్రతిష్ట పోతుంది, పరిపాలన లేదు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్. ఓకే, ప్రపంచమే ఆయన ముక్కున వేలేసుకొని చూసింది. ఎందుకంటే ప్రపంచ దేశాల యొక్క జీడిపి 2 నుంచి 3% పెరిగితే భారతదేశంది 8% పెరిగింది. ఓకే, ఇంత లెవెల్లో ఇంత ఫాస్ట్గా పెరిగితే మమ్మల్ని అందరినీ మించిపోతుంది అని చెప్పి వాళ్ళు ఈ దుర్మార్గానికి డబ్బులు ఇచ్చి వీడిని తీసుకొచ్చాడ కూర్చుండే పెట్టారు. ఓకే, ఆ యొక్క పెద్ద దేశాల వాళ్ళు. సో అట్లాంటి మహనీయుడైనటువంటి మూగ ప్రధాని ఎక్కిరించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాలి కొనగోటి సరిపోడు. భారతదేశం అన్ని రంగాల్లో ఫుల్ ఫాస్ట్ గా ఏమంటారు అభివృద్ధి చెందుతుంటే ఆ కుళ్ళు కట్టినటువంటి ఆ దుర్మార్గులు ఈ చదువుకొని అన్పడి కానీ తీసుకొచ్చి పెట్టారు. అర్థమైందా? సో అంతకుముందు వచ్చేటప్పుడు ఏం చెప్పిండు, 2014లో అన్ని లెక్కలేని హామీలు ఇచ్చిండు. ఎందుకంటే వీడు అధికారం లేడు కాబట్టి ఈవీఎంలలో మోసం చేసి వచ్చే అవకాశం లేకుండే 2014లో. కాబట్టి రైతులకు ఆదాయం డబుల్ చేస్తాము, కరప్షన్ లేకుండా చేస్తాము, లోక్పాల్ బిల్లు చేస్తాము, ఏది హవాయి చెప్పలు వేసుకుని హవాయి జహాజులు తిప్పుతాము, 35 రూపాయలకే పెట్రోల్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా హామీలు ఇస్తే నిజమేమో అని వీడు చేసిన ప్రాపగండాన్ని దుష్ప్రచారాలు నమ్మి ప్రజలు ఓటేసి ఇవాళ 2014 తర్వాత ఇక ప్రజా సమస్యల మీద నేను మళ్ళీ ఇది చేస్తా, అది చేస్తా, 100 స్మార్ట్ సిటీలు చేస్తా, ఇక నేను ఇన్ని చేసినా వీటి మీద చర్చలు లేవు. మీరు చూడండి, హిందూ ముస్లిం ఎన్నికల ముందు హిందువులను చంపాలి, పెద్ద ఇన్సిడెంట్ చేయాలి, ముస్లింలు చేసిన ప్రచారం చేసి ఓట్లాడుకోవాలి. లేదంటే కాశ్మీరీ ఫైల్స్, ఇంకో ఫైల్స్, లేకపోతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఏదో ఒకటి చెత్త తీసుకొని వచ్చి ఆడ ఆల్టర్నేటివ్ లేదని రాహుల్ గాంధీ మీద బురదల్లో లేకపోతే ఏది ప్రాపగండ సినిమాలు తెచ్చి నాకు ఓట్లాడుకుంటాడు. మతం పేరు మీద ఓట్లాడుకుంటారు తప్ప ఇప్పుడు ఏ ప్రజా సమస్య మీద తర్వాత వచ్చిన ఎన్నికల్లో మాట్లాడిరా? ప్రధాని స్పీచ్లలో పోయి ఏది కాంగ్రెస్ కు ఓటేస్తే మీరు పుస్తకాలు అమ్ముకుంటారు, ముస్లింల రాజ్యం వస్తుంది, గిట్లా మతం చుట్టూ తిప్పుతుండే తప్ప ప్రజా సమస్య మీద నేను ఈ 5 ఏళ్లలో ఇవి చేసినా ఇంకా ఇవి చేస్తా చెప్తున్నాడా? ఇదర్ సే ఆలు డాలేతు ఉదర్ సే సోనా ఆత ఇట్లాంటి చెప్తలేడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక ఈ మిగతాదంతా మోసం చేసి మన దృష్టి ఈ ప్రాపగాండ చేసి ఫేక్ చేసి ఆడ ఆల్టర్నేటివ్ లేదని క్రియేట్ చేసి లేకపోతే మతం చుట్టూ తిప్పి లేకపోతే ఈవీఎంల పోల్ మేనేజ్మెంట్ చేసి అడ్డదారులు గెలుస్తుండే తప్ప ఏది ఆడన్నీ ఇవాళ బీహార్లో చూసినా ఒకటి మొత్తం ఇంత కట్టలు ఉన్నాయి. అన్ని ఫేక్ ఓటర్ లిస్టులు తయారు చేస్తున్నారు. అది తయారు చేసి ఫేక్ అడ్రస్లు ఫేక్ నేమ్స్ పెట్టేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళు ఓట్లు వేస్తారు. అట్లా మహారాష్ట్రలో జరిగింది. ఇప్పుడు బీహార్లో చేస్తున్నారు. ఆడ 3 కోట్ల మంది ఉంటే 4 కోట్ల ఓట్లు పడుతున్నాయి. మళ్ళీ వాడు ఎలక్షన్ కమిషన్ వాడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ చెప్పేటోడు ఎంత అయింది ఓటింగ్ అనేది. వీడు 2 రోజులైనా చెప్తలేడు. ఆ తర్వాత కూడా ఆ ఎగ్జాక్ట్ నంబర్స్ చెప్తలేడు. ఇంత పర్సెంటేజ్ అయిందని చెప్తున్నాడు, నంబర్స్ చెప్తలేడు. నంబర్స్ చెప్తే ఇంతమంది ఓటర్లు ఉంటే ఇన్నెట్లు ఓట్లు పడ్డాయని అడగవచ్చు. అట్లా చెప్తలేడు. పర్సెంటేజ్ ఒక 2 రోజుల తర్వాత చెప్తున్నాడు. సో పక్కా మోసం చేసి మోసం చేసినాక దాన్ని గెలుపు ఎట్లా అంటారు? సో అట్లా లేనోళ్ళని కూడా ఓట్లేపిస్తున్నాడు. అట్లా ఓట్లేపించి గెలిచిన అని చెప్పుకుంటున్నాడు. ఇలా బీహార్లో అది చేస్తున్నాడు, మహారాష్ట్రలో అది చేసిండు, ఆంధ్రప్రదేశ్లో అది చేసిండు, లోక్సభ ఎన్నికలలో అది చేసిండు. ఇక మోసం చేసినాక దానికి ఎన్నికలు ఎందుకు రా, ఆకార్స్ ఎందుకు, వేస్ట్. ఆలోచించండి. ఓకే, సో ఆక్రమణ మీ కామెంట్ చదువు.
ఏమంటున్నాడు? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈటల రాజేందర్ ఏ వర్గం ఈటల రాజేందర్ రెడ్డి అని వచ్చాము. బండి సంజయ్ మున్నూరు కాపు, ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు, కిషన్ రెడ్డి, రఘునందన్ వెలమ, రామచంద్రరావు బ్రాహ్మణ్, డికే అరుణ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, స్వయం బాపురావు లంబాడ అనుకుంటా. ఇంకా ఎన్ని ఈ లంబాడ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉంటారు, అన్ని చేస్తారు. కానీ మాది రాజస్థాన్లో వచ్చినా మా రాజులము అని చెప్పుకుంటారు. ఈ నార్త్ ఇండియన్ సంబంధించిన వాళ్ళందరూ ఏడున్నా సరే బీజేపీ పాట పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారో తెలియదు. దోపిడీ సామాజిక వర్గాలన్నీ దోపిడీ మెంటాలిటీ, రైట్ భావజాలం ఉన్న దోపిడీ, మనం ఇల్లొక్కరు మంచిగా ఉంటే చాలు అనే పార్టీలకు బీజేపీకి మద్దతు ఇస్తారు. సింపుల్. ఓకే, బీజేపీ మద్దతు ఇచ్చే వాళ్ళందరూ దొంగలు అని అర్థం. అది టీడీపీ అయినా సరే, ఇక్కడ బీఆర్ఎస్ అయినా సరే, వీడు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, బీజేపీకి తన వాటాలు వస్తలేవు రాష్ట్రం నుంచి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అన్నాడు వచ్చినాయి. కాబట్టి వాడేం ఆలోచిస్తాడు? నేనన్నా డైరెక్ట్ దోసుకుంటా బీజేపీ వస్తే, లేకపోతే నాకు వాటాలు ఇచ్చేటోడు అన్నాడు ఉండాలి, నేను చెప్తున్నటోడు అని ఉండాలి. అంటే వాడు ఎవడైనా సరే దోసుకుంటే వాడు ఏమన్నాడు? సిబిఐడిని పంపించేది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా మీరు చూడండి. ఐటీ దాడులు అయినాయి, సిబిఐ అయింది, ఈడీ అయింది అనే పేపర్లు వస్తుంది. కానీ వీడికి శిక్ష పడ్డదని ఒక్కటి కూడా రాదు. మరి దాడులు అయినప్పుడు శిక్ష కూడా పడాలి కదా. నువ్వు 100 మంది చేస్తే సగం మంది మంచోళ్ళని అక్యూజ్ చేసినాం అనుకున్నాను, సగం మంది కన్నా పడాలి కదా శిక్ష. గాలి జనార్దన్ రెడ్డి మొత్తం భూగర్భ ఖనిజాలు దోసుకొని దేశంలో ఎవడు చేయనంత గ్రాండ్ గా బిడ్డ పెళ్లి చేస్తే మరి ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎట్లా పునీతుడైపోయాడు? ఎట్లా బీజేపీలో ఉంటాడు? శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఇలా ఇప్పటికీ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లో మిగిలిపోయిన సగం మంది ఎంపీలేమో అవినీతి మంత్రులు అంట. ఇప్పటికి నోటీసులు వస్తాయి వాళ్ళకి. మిగిలిన సగం మంది మాత్రం పవిత్రులు అంట బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు. అంటే ఏంది? నీ పార్టీలో జాయిన్ అయితే నీకు సమస్య లేదు, లేదా నీకు రావాల్సిన వాడు అక్రమం సక్రమం సంపాదించిన దానిలో నీ షేర్ నీకు ఇస్తే ఏ సమస్య లేదు. అంటే సిబిఐడిని ఎందుకు వాడుతున్నావు? నీ ఎక్స్ట్రాక్షన్కి వాడుతున్నావు, వసూలు చేయడానికి వాడుతున్నావు, అంతే తప్ప ఎలక్టోరల్ బాండ్ సేమ్ స్టోరీ. ఓకే, నీ సంపాదించుకుంటున్నావు తప్ప ఎవడు ఎటుపోతేంది? ఆ సొమ్ము నీదా కాదు, ఈ మూలవాసులది. వాడి మూలవాసి చచ్చిపోయినా బీసీ ఎస్సీ ఎస్టీలు నీకు బాధ అవుతలేదు, శూద్రులు. ఓకే, వాడి సంపద దోసుకున్నా నీకు బాధ అవుతలేదు. అంటే ఎంత దుర్మార్గుడో ఈ ఆర్యుడు. కాబట్టి ఎవరిని తిడతా? నేను మధ్యలోని తిట్టా. ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నోడోడో, ఈ దుర్మార్గం చేస్తున్నోడోడో, ఆ సోర్స్ ఎవడో వాడిని తిడతా. ఇవాళ జడ్జిలు అంతవరకు ఆర్యులే. ఓకే, ఈ ప్రతి కేంద్రంలో ఉన్న ప్రతి శాఖలో నిర్ణయం చేసే అన్నిట్లలో సెక్రటరీలు ఆర్యులే. కాబట్టి వాడిని తిడతాం, బరాబర్ తిడతాం. ఇంకా ఎన్ని వర్గాలు ఉంటాయిరా నాయన? మీ పార్టీల మీది హిందువుల పార్టీనా, అదానీ అంబానీల పార్టీనా, గుజరాతీ మార్వాడీల పార్టీనా, రాజ్యాంగ వ్యతిరేక పార్టీనా? ఏందిరా నాయన? మిమ్మల్ని 8 మందిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రంతో ఒక్కటి చెప్పండి మిత్రులారా. బండి సంజయ్ కానీ బీజేపీ అమిత్ షా వస్తాడు, ఏది అక్కడెక్కడనో చార్మినార్ దగ్గర అదే గుడికి పోతాడు. మళ్ళీ రాష్ట్రంలో అంతకంటే ఫేమస్ గుళ్ళు యాదగిరి గుట్టలు ఉన్నది, వేములవాడలు ఉన్నది, ఇంకా ధర్మపురిలు ఉన్నది, అనేక ప్రాంతాల్లో మంచి ఫేమస్ గుళ్ళు అనేకం ఉన్నాయి మన రాష్ట్రం అంతటా. ఓకే, బిర్లా టెంపుల్ ఉన్నది అక్కడ, ఇంకా ఎన్నో ఉన్నాయి. దేనికి వాడు చూడు ఏడిపోతాడు. ఆ చార్మినార్ అనేది ఒక ఒక ఫేమస్ కట్టడం. అది మన హైదరాబాద్కి తలమానికం. 500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించిన దానికి ఒక చిహ్నం అది. ఓకే, అది దాని ద్వారా మనకి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. మన దేశం, మన రాష్ట్రం యొక్క ఒక సింబల్ అయిపోయింది అది. దాని కింద నీ గుడికి జాగలేదా? దాని కింద కట్టుకొని హిందూ ముస్లిం గొడవ చేయాలి. ఆడికే వస్తున్నాడు. అంటే దే ఆర్ డూయింగ్ జస్ట్ ఈ మన దృష్టి అంతా ఈ మతం చుట్టే తిప్పాలి. మన డే టు డే. మరి పోనీ మరి ఓల్డ్ సిటీలో హిందువులకు ఏమైనా చేసిండు అమిత్ షా వచ్చి? పోనీ ఆ గుళ్ళ పనిచేస్తే ఆయనకు గుడి ఆ యొక్క భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ వాళ్ళకి ఏమైనా హిందువులకి ఏమైనా చేసిండా? పోనీ అక్కడ ఉన్న ముస్లింలకు ఏమైనా చేసిండా? ఎవరికి ఏం చేసిండు? ఏం చేయడు. వీడు కరీంనగర్కి ఏం తెచ్చిండు, వాడు ఇది మెదక్ ఏం తెచ్చిండు, వాడు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, వీడు మల్కాజ్గిరికి ఏం తెచ్చిండు. ఒక్క దాని మీద చర్చలు ఉండయి, ఏముండయి.
పొద్దుగా లేస్తే కాంగ్రెస్ మీద బురద చల్లాలి, లేకపోతే ఈ ముస్లింలు కొట్టిర్రు, ముస్లింలు వక్ఫ్ బోర్డు మీద దోసుకున్నారు, ఇంకోటి చేసారు. మరి నీ అగ్రహారాల మీద ఉన్నది ఏంది? నీ భూస్వాముల దగ్గర ఉన్నది ఏంది? నీ యొక్క నాగబంధనాలు వేసి కట్టింది ఏంది? ముస్లింల దగ్గర అంట వక్ఫ్ భూములు ఉన్నాయంట. ఎక్కడి అవి? ఎవరిచ్చారు? ముస్లిం పాలకులు ఉన్నప్పుడు వాళ్ళు ఏది అప్పుడెప్పుడో జమాన్లో ముస్లింలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా దానం చేసుకున్న భూములు, వాటిని కాపాడుకుంటారు వాళ్ళు, ఆ కమ్యూనిటీకి వాడుకుందామని. అలా ఏం చేసారు? అది పాపం చేసారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ ఏది కబ్జా పెడితే కోర్టులు ఉన్నాయి కదా. అంటే పొద్దుగా లేస్తే ప్రాపగాండ ఎందుకు? అంటే వాడిని బూచిగా చూపెట్టిన ఓట్లాడుకుంటావు నువ్వు దోసుకోవడానికి. నువ్వు హిందువులకు ఏం చేసినావు చెప్పు? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోవడం ఆపేసినావా? నువ్వు వచ్చినాక హిందువుల యొక్క బతుకులు మారినాయా? హిందువులు ధనవంతులు అయినరా? ఎవరైనరు? నీ పార్టీకి దోపిడీ చేసుకునే వాళ్ళకు ఒక 1-2% నీకు సంబంధించిన ఈ మార్వాడీలో అట్లాంటి ఈ కొంతమంది ఏది దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్ప, నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తప్ప మిగతా ఓడేయండు ఎవడు కాదు. ఏ హిందూ బతుకులు బాగుపడాలి ఆయన చెప్పుకుంటాడు. 80 కోట్ల మందికి నేను ముక్కిపోయే దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. అంటే 80 కోట్ల మంది అంతకుముందు సన్న బియ్యము మంచి ఆహారము తీసుకున్న వాళ్ళు ఇలా ముక్కిపోయిన బియ్యం తినే స్థాయికి ఎందుకు దిగజారించినావు? ఎందుకు పేదలను చేసినావు చెప్తాడా? నువ్వు నోట్బందీ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు హిందువులు కాదా? నువ్వు రైతులు నల్ల చట్టాలు చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు హిందువులు కాదా? వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చినావా? అయ్యో నా తప్పైందని రికగ్నైజ్ చేసినావా? నువ్వు హిందూ ద్రోహివి. ఇది మనల్ని గ్రహిస్తలేరు. మనం ఎడ్డినా కొడుకులు ఉన్నంత కాలం ప్రతి ఒక్కడు మనల్ని ఆడుకుంటూనే ఉంటాడు.